ఇంతకుసారి నేపాల్లో జరుగుతున్నది ఏమిటి, ఆ జరుగుతున్న దాని వెనుకున్న అసలు కారణాలు ఏమిటి? నేపాల్లో జరుగుతున్న పరిణామాలు ట్రిగ్గర్ పాయింట్ అందరికీ తెలిసిందే. జంజీ తరం, ఒక తరం అది తిరుగుబాటు చేయడం. ఇమ్మీడియట్ కాజ్ ఏంటంటే దాదాపుగా 25 దాకా సోషల్ మీడియా వాటిని క్లోజ్ చేసినారు ప్లాట్ఫామ్స్. ప్రభుత్వ కారణం ఏంటంటే నిజానికి అది సమైన కారణం ఒక రకంగా చూస్తే, అంటే రెగ్యులేషన్ చేద్దామని ఆలోచించినారు. కానీ దాని వెనుక ఏమున్నదంటే రెగ్యులేషన్ అని పైకి చెప్తున్నది కానీ గవర్నమెంట్, నేపాల్ గవర్నమెంట్, జరిగింది ఏంటంటే అవినీతికి సంబంధించి, తర్వాత ఈ ఉద్యోగంలో అతి ముఖ్యమైనది నెపో కిడ్స్ గురించి విపరీతమైన సోషల్ మీడియా ప్రచారాలు. నెపో కిడ్స్, నేపాల్ కిడ్స్ ఇట్లుంటుంది కదా, పోలిక ఉంటుంది. ఈ పోలికలు ఇవన్నిటితో గవర్నమెంట్ చాలా బదనాం అవుతూ వస్తున్నది. కారణం అది రెగ్యులేషన్ పేరిట తీసేసినారు. తీసేసిన తర్వాత నిజానికి యాక్చువల్ ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈవెన్ అది కూడా ఒక పెద్ద రీజన్. వెనుక చాలా కారణాలు ఉన్నాయి. కుతకుతలాడుతున్న ఒక సొసైటీ బద్దలైంది. అంటే అది ఒక మూతబెట్టిన సొసైటీ లాగా ఉండింది. కానీ ఫ్యాక్ట్స్ ఎట్లా ఉంటాయి? ఇప్పుడు సోషల్ మీడియా అనేది జీవనాధారం అయిపోయింది నేపాల్లో, ఆశ్చర్యకరంగా. మనకు కాదు, మనకు జీవనాధారాలు వేరే ఉన్నాయి. 3 కోట్ల జనాభా కలిగిన నేపాల్ 33%, దాదాపు 60 lakhs పీపుల్, అంటే 5వ వంతు పీపుల్ బయట ఉన్నారు. దేశం దాటిపోయింది పిటి, అంటే బతుకుదెరువు కోసం పోయిన వాళ్ళు 60 లక్షల మంది, 60 లక్షల మంది ఉన్న 3 కోట్ల మందిలో 3 కోట్ల మందిలో, అంటే దాదాపుగా ఇంత, అంటే దాదాపు 30% పైన బయట బతుకుతున్నారు. వాళ్ళకు ఆధారం ఏమిటి? సోషల్ మీడియా. అంటే చెల్లింపులు కానీ, లేదా మానవ సంబంధాలు కానీ, పలకరించుకోవడాలు కానీ, మాట్లాడుకోవడం, ఇక్కడి ప్రపంచం అనుసంధానం కానీ, ఎక్కడెక్కడో ఉండరు. చివరికి ఇప్పుడు మళ్ళీ వెస్టర్న్ నేషన్స్ కూడా పోతున్నది నేపాల్. ఎక్కువ మన దగ్గరికి వచ్చే వాళ్ళంతా పేదవాళ్ళు, ఇట్లా సింగపూరు, ఇట్లా చాలా ఉన్నాయి. అన్ని దేశాలలో నేపాల్ వాళ్ళు ఉన్నారు, సైన్యాలలో ఉన్నారు. చివరికి అతి విషాదమైన ఒక సంఘటన ఏంటంటే ఉక్రెయిన్ యుద్ధంలో చనిపోవడానికి పోయినారు. ఉక్రెయిన్ యుద్ధంలోకి పోతున్నారు రష్యా సైనికుల్లాగా. అంటే అర్థం ఏమిటి? వాళ్ళు కొద్దిగా ట్రైనింగ్ ఇచ్చేసి ఫోర్ ఫ్రంట్లో నిలబెట్టేసి చనిపోవడానికి బతుకుదెరువు. అంటే ఈ బతుకుదెరువు అనే సమస్య దీంతో ముడిపడి ఉన్నది. దీంతో పాటుగా ఇక మీకు తెలియంది ఏమున్నది, జీడిపిలో 33% రెమిటెన్స్ అంటారు కదా, అంటే విదేశాల నుంచి వచ్చే మనీ. జీడిపి అంటే మొత్తం నేపాల్ జీడిపిలో 33% అక్కడి మనీ. అంటే అర్థమైంది, ఆ దేశం అట్లా మాత్రమే బతుకుతున్నది. రెండో వైపు దానికి ఇంకొక ప్రధాన వనరు టూరిజం. టూరిజం కూడా మళ్ళీ సోషల్ మీడియా రిలేషనే. బుకింగ్స్ కానీ, ఇంకా ఇవన్నీ హోటల్స్ బుకింగ్స్ కానీ అన్నీ కూడా ఆన్లైన్, మొత్తం ఆన్లైనే. చాలా ఎఫెక్ట్ అక్కడ వచ్చింది ఫస్ట్. అది కూడా ఒక మేజర్ రీజన్ నిజానికి. అంటే ఇమ్మీడియట్గా సోషల్ మీడియా బంద్ చేస్తే ఏమవుతుంది? మన దగ్గర కూడా కింది మీద అవుతారు, పిక్చర్లు అవుతారేమో, అది ఏదో సోషల్ మీడియా లేదు కదా అనుకుంటారేమో. కానీ అది వృత్తికి సంబంధించి కూడా సంబంధం ఉన్నది నేపాల్. సరే, అది ఇమ్మీడియట్ ట్రిగ్గర్ పాయింట్. కానీ 1950 నుంచి తీసుకోవచ్చు మనం నేపాల్. ఎంత భ్రష్ట వ్యవస్థ అయిపోయిందంటే, అంటే నమ్ముకున్న ఏది కూడా జరగలేదు. వైబ్రెంట్ సొసైటీ నేపాల్, అనేక ఉద్యమాలు జరిగిన సొసైటీ. 75 సంవత్సరాల కాలంలో జరిగిన పరిణామాలు చూస్తే ఆశ్చర్యపోతున్నాం. సరే, రాణా కుటుంబము, రాజ కుటుంబాలు అవన్నీ ఓకే, అవి అయిపోయిన తర్వాత మొట్టమొదటి సంస్కరణ 62లో వచ్చింది. చైనా వారు, మనమంతా ఒక దశలో రాజపరిపాలన కాలంలోనే లిమిటెడ్ ప్రజాస్వామ్యం ఉంటాం కదా, పంచాయతీల పేరిట, మనకి నిజాం పంచాయతీల పేరిట ఏర్పాటు చేసినారు. అది సరిపోకపోయిన తర్వాత 90లో ఒక ప్రజా విలువ వచ్చింది, మాస్ మూమెంట్. ఈ 90లో ఈ పంచాయతీలు సరిపోలేదని ఇంకొక ఎన్నికల వ్యవస్థ వచ్చింది. అంటే పార్టీ రహితంగానేమో పంచాయతీలు ఉండే, అది నియామకాలు. కానీ పార్టీతో పాటుగా ఎన్నికలు జరిగినాయి 90స్లో. అది భ్రష్టు పట్టింది, అంటే పనిచేయలేదని అర్థం. 90 నుంచి అట్లాంటి వెల్లువలు అనేకం వచ్చిన తర్వాత మావోయిస్ట్ మూమెంట్ వచ్చింది. మావోయిస్ట్ మూమెంట్ మొట్టమొదటి వచ్చింది 96, ఫస్ట్ పార్టీ. నిజానికి ఇక్కడ జేఎన్యూ స్టూడెంట్ ఆయన, ఎవరు? బాబురామ్ భట్టారాయ్, ప్రచండ ఈవెంట్. అంటే వీళ్ళు ఇక్కడి జేఎన్యూలో వచ్చిన సంబంధాల వల్ల, జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీలో వచ్చిన సంబంధాలు, సీతారాం యేచూరి, ప్రకాష్ కారత్ కూడా వాళ్ళకి బాగా దగ్గర. అట్లనే అక్కడ ఉన్న లెఫ్ట్ ఎలిమెంట్స్ అప్పుడు చాలామంది ఢిల్లీలో కూడా ఉండి కేంద్రీకృతమై, ఈ లెఫ్ట్ ఎలిమెంట్స్ నుంచి నిజానికి మీరు నమ్మరు, పీపుల్స్ వార్ నుంచి ఆయుధాలు తీసుకున్నారు. ది ఫస్ట్ కన్సైన్మెంట్ ఆఫ్
వెపన్స్ ఇక్కడి నుంచి తీసుకుపోయి బాబురాం భట్టారాయ్ వాళ్ళు దళాలు అంటాం కదా, మనం ఒక దళం ప్రారంభిస్తామని ఇక్కడ అంటాం కదా, అట్లా దళాన్ని ప్రారంభించినారు వాళ్ళ దేశంలో 96లో. 96 నుంచి 2006 వరకు వచ్చేసరికి ఫైలాంచిపోయింది మూమెంట్. మామూలుగా కాదు అసలు, అంత పెద్ద మూమెంట్ అట్లా ఫైలాంచిపోవడం ఎవరు ఊహించరు. ఎందుకంటే ఒక వైబ్రాంట్ సొసైటీ, నిరాకరించిన అసలు ఏమీ లేని సొసైటీ, బతుకుదేరు లేని సొసైటీ, పేదరికం, కడు పేదరికం, ఆ తర్వాత రాచరిక పాలనలో నలిగిపోయింది, కనీస ప్రజాస్వామ్యం లేదు. పోని ప్రజాస్వామ్యం లేకుండా బతుకుదేరు ఉన్నదంటే లేదు. దీని అన్నిటి కారణాల వల్ల ఒక్క 10 ఏళ్ల కాలంలో ఇక్కడి నుంచి ఆయుధాలతో తీసుకుపోయి ఒక చిన్న దళంగా ప్రారంభమైంది, మిలిటరీ మీద దాడులు చేసేదాకా పోయింది ఆ దేశంలో. పీపుల్స్ వార్. అక్కడి మావోయిస్ట్ పార్టీ ఎక్కడి దాకా ఎదిగిందంటే అసలు మిలిటరీ మీద దాడులు చేయగలిగింది. అది అసలు మనం అప్పటి అవి చూస్తే ఎంత ఆశ్చర్యంగా ఉన్నాయంటే మంచుకొండలు మండుతున్నాయని ఎన్ని రిపోర్ట్స్ వచ్చినాయి అప్పుడు. అంటే మీకు ఆ నేపాల్ అనేది చాలా విచిత్రమైన, ఒక 5 పార్ట్స్గా ఉంటుంది. అది కాఠ్మండు, పొక్రాన్ ఇట్లాంటివి ఉంటాయి కదా, ఇవి మేజర్ ఏరియాస్. అసలు మనకు తెలిసినవి అవే. అసలు దీనిలో దేశీ పీపుల్ ఉంటారు, ఇండిజినస్ అంటాం కదా, దేశీ పీపుల్ ఉంటారు. అంటే వాళ్ళు ఎక్కడ ఉంటారో కూడా వీళ్ళకు అసలు ఈ చట్రాలకు అసలు వాళ్ళు అందనోళ్ళు. అట్లే జాట్ పీపుల్ అని ఉంటారు, వాళ్ళు అందనోళ్ళే, మాదేశీలు ఉంటారు. అంటే వీళ్ళు ఎక్కడెక్కడో 5 రీజన్స్లో ఉంటారు. అంటే ఈ 5 రీజన్స్లో ఈ 2 రీజన్సే మనకు బాగా అంతా కొండల ప్రాంతం. కానీ ఈ కొండల ప్రాంతం అంతా ఎర్రపు రంగు వేసేసి, అట్లాంటి ఒక మూమెంట్లో అమెరికా రెడ్ క్రాస్, తర్వాత శాంతి చర్చలలో ప్రతినిధులను అంతా పిలిచి ఇక్కడ, తర్వాత ఇండియా కూడా మీడియేట్ చేసింది. అది చేసి వాళ్ళు సాయుధ పోరాట విరమణ చేసి పార్లమెంటరీ స్ట్రక్చర్లోకి రావడం అనేది కొన్ని షరతులు పెట్టి వచ్చారు. భారతదేశంలో కుల వ్యవస్థ ఉన్నట్లుగానే నేపాల్లో కుల వ్యవస్థ ఉన్నదా? ఏ సామాజిక వర్గాలు అక్కడ అధికారంలోనూ సంపదలోనూ అగ్రస్థానంలో ఉన్నాయి? బ్రహ్మాండమైన కుల వ్యవస్థ ఉంది అక్కడ. భారతదేశపు లాంటి హిందుత్వ కుల వ్యవస్థ, హిందుత్వ నిర్మాణం అంటాం కదా మనం, నిచ్చెన మెట్ల కుల వ్యవస్థ. దానిలో బ్రాహ్మిన్స్, తర్వాత ఛత్రీస్, ఈ ఇద్దరు కలిసి 50%, దాదాపుగా 36% ఉంటుంది. 36%, 22% సంథింగ్ ఏదో ఉంటుంది మొత్తం పాపులేషన్ వాళ్ళు అగ్రవర్ణం అది. అయిన తర్వాత ఈ జాట్ పీపుల్ ఒకటి ఉంటుంది, మదేశీయులు ఉంటారు, తర్వాత అందరికంటే దళిత్స్ ఉంటారు. వీళ్ళ పాపులేషన్ మిగతా పాపులేషన్. కానీ అధికారానికి ఏదైతే అవసరం, మిలిటరీ కావచ్చు, మీడియా కావచ్చు, సైన్యంలోను, మీడియాలోను, తర్వాత ప్రభుత్వ వ్యవస్థల్లోనూ, సివిల్ సొసైటీస్లో, సివిల్ ఉద్యోగాల్లోనూ, హైకోర్టు జడ్జీలుగాను ఎవరైతే ప్రపంచాన్ని నడిపిస్తారో వాళ్ళంతా కూడా బ్రాహ్మణుని ఛత్రిస్తే ఉంటారు. మీకు ఒక లెక్క ప్రకారంగా నేపాల్లో ఈ సివిల్ సర్వీసెస్లో సెలెక్ట్ అవుతున్న వాళ్ళు 56 నుంచి 60% ఈ 2 క్యాస్ట్లు. అంటే అర్థం ఏంటి, మన దగ్గర ఢిల్లీలో ఏ లెవెల్ ఎవరు ఉంటారు మీకు తెలుసు, ఢిల్లీలో పనిచేసినారు మీరు, బాబుడ్డం అంతా కూడా బ్రాహ్మణ్కి వెళ్ళారు. ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అన్నాడు కదా, దాంట్లో ఎవరు బీసీలే లేరు, ఒక్క మనిషి కూడా లేడని. అంటే బీసీలో ఒక మనిషి లేకుండా దళితులు ఎక్కడ ఉంటాడు? అంటే మీకు ప్రపంచాన్ని నడిపించేది ఇక్కడ బ్రాహ్మణ్ క్యాస్ట్ అని అందరికీ తెలుసు. ఐఏఎస్ బాబుడం అంతా కూడా బ్రాహ్మణ్ క్యాస్ట్, మనకు అది తెలిసిన కథే. అక్కడ కూడా అదే నిర్మాణం. అంటే 56% అదే అయిపోయిందా? పొలిటికల్ స్ట్రక్చర్ తీసుకున్నా కూడా ప్రచండ మావోయిస్టులనే తీసుకుందాం. ప్రచండ, బాబురాం భట్టారాయ్, తర్వాత ఓలీ, తర్వాత అంతకుముందు కాంగ్రెస్, నేపాల్ కాంగ్రెస్ వాళ్ళు, దేవు లాంటి వాళ్ళు అందరూ బ్రాహ్మణ్స్. అంటే పొలిటికల్ స్ట్రక్చర్ కానీ, తర్వాత ఆర్థికమైన వ్యవహారాలు కానీ, ఇప్పుడు వస్తున్న నెపోకిడ్స్ అంటున్నారు అందరూ వాళ్ళే. సంపన్న ఎలిట్ వర్గము ఒక స్టేజ్ని మొత్తం ఆక్రమించేసి నేపాల్లో రూల్ చేస్తున్నారు. దాంట్లో ఎవ్వరూ మినహాయింపు కాదు. 3 ప్రధానమైన పార్టీలు. ఈ పార్టీల ప్రాతినిధ్యం చూసినా మనకు అర్థమవుతుంది. అంటే చక్రాన్ని తిప్పుతున్నది, రాజ్యాంగ యంత్రాన్ని చేతిలో పెట్టుకున్నది, రాజ్యాన్ని నడిపిస్తున్నది బ్రాహ్మిన్, క్షత్రి కంబైన్డ్ కాస్ట్. అంటే నేపాల్లో కూడా కాస్ట్ సిస్టమ్ ఉంది. చాలామంది అది మాట్లాడడం లేదు, కానీ అది కూడా ఒక ప్రధానమైన కారణం. అంటే దళిస్తున్నారు, అసలు పూర్తి నిరాకరణకు గురైన దేశీ జనాభా ఉంది, జాతులు అంటారు, జాతి పీపుల్ అంటారు, వాళ్ళు ఉన్నారు. ఇట్లాంటి వాళ్ళందరూ కూడా ఎక్స్క్లూడెడ్ అంటాం కదా, అంటే దీని నుంచి బయట ఉన్నారు వాళ్ళు. పరిపాలనకు కానీ, అక్కడ ఉన్న ఆర్థిక సంపదకు కానీ, సమాజాలకు కానీ దేనికి సంబంధం లేదు.